ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. తులారాశి. ఈ రాశి వారందరికీ కూడా తమ పూర్వీకులు సరిగ్గా డివైడ్ చేయకపోవడం వల్ల ఈ యొక్క ఆస్తి వ్యవహారాలన్నీ కూడా మీకు ఇంకా సెటిల్ కావు. అది గూడ్స్ ట్రైన్ లాగా మీ కోర్టులో కేసు ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికి అవుతుందా అనేటటువంటి ఆలోచనలతో మీరు ఉండడం జరుగుతుంది. ఈ వారంలో మీరందరూ కూడా తీర్థయాత్రలకు వెళతారు. లాభంలో ఉన్నటువంటి రవికేతువులిద్దరూ కూడా మీకు అనేకమైనటువంటి లాభాలు చేస్తారు. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి శుభవార్తలు వింటారు. మీరు సబ్సిడీలు వస్తాయి. విదేశాల నుంచి మీకు చక్కటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల వల్ల లాభాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకు గిఫ్ట్లు పంపించడాలు ఇలాంటివన్నీ కూడా జరగడం జరుగుతాయి. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన కేంద్రంలో ఉన్న గురుడు అనేకమైనటువంటి లాభాలు మీకు చేసి పడేస్తూ ఉంటాడు. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆల్రెడీ భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులకు వెళ్ళకపోయినప్పటికీ కూడా కోర్టుకి మరి బ్రహ్మాండంగా మీరందరూ కూడా ముందుకు వెళతారు. ఆ విధంగా మీరు కూడా మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్లాటలు పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి. బంగారం కొనుగోలు చేస్తారు. కొత్త ఆభరణాలు కొత్త వస్త్రాలు కొంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలా. కొల్హాపూర్ వెళ్ళండి, మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇంట్లో మహాలక్ష్మి నమః అంటూ కుంకుమార్చన చేసుకోండి. మేడి చెట్టుని ఇంట్లో వేసి పెంచుకుంటూ తులసి చెట్టుకు పూజ చేస్తున్నట్టుగానే మేడి చెట్టుకు కూడా చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.